రెండోది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పి మరి 2.5 సంవత్సరాల నుంచి యూత్ అంతా కళ్ళకు ఒత్తులు పెట్టుకొని కూస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన అని, దాంతోపాటు ప్రధానమైనటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్. ఆ యూత్ డిక్లరేషన్లోనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెట్టి, ఇదే కాకుండా లక్షలాది మంది స్టూడెంట్స్ని ఏ రూపాయి లేకుండా చదివించడమే కాకుండా మేము విదేశీ విద్య విషయంలో కూడా మరి కేసీఆర్ గారు బాపురావు పులే పేరు మీద కానీ అంబేద్కర్ గారి పేరు మీద కానీ మరి ఇస్తున్నటువంటిది మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఇంకెక్కిస్తామని చెప్పారు. అయితే ఒకటి బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ లక్షలాది మంది పిల్లలు ఇప్పుడు జూన్ 12వ తేదీన కాలేజీ లోపలైన తర్వాత వాళ్ళ టీసీలు తీసుకోవడం కానీ, ఫర్దర్గా వాళ్ళ గ్రాడ్యుయేషన్ విషయంలో కానీ, లేకపోతే దేశ విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పేసి ఇక మేము సేఫ్గా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. బట్ ఒక్కసారి విద్యార్థి రూపం రోడ్డు మీదకి వచ్చిందనుకో, మరి మీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేమందరం కూర్చునేది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఒకసారి మీరు అందరూ కూర్చొని దీని మీద వాళ్ళు సరూర్ నగర్లో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీద ఒకసారి ప్రభుత్వాన్ని మీద గుర్తు చేయడమే కాకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి దీని మీద కొంత స్టడీ చేయమని చెప్పిండు పెద్దలందరూ. మరి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని చర్చించినప్పుడు దాంట్లో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి యూత్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి మా దగ్గరకు వస్తుండ్రు. సరే వచ్చినప్పుడు చూద్దాం, వెయిట్ చేద్దాం. గవర్నమెంట్ ఇంకా మరి మీ జీవితాలతో ఆడుకుంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారా చూద్దామంటే వాళ్ళకి చలనం లేదు. అందుకే ఈ నెల 30వ తేదీన ఇక్కడనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కేటీఆర్ గారి సమక్షంలో. మరి అదేవిధంగా మాకు గతంలో విద్యార్థి నాయకులు ఇక్కడ మా బాల్క సుమన్ గారు, అదేవిధంగా గ్యాదరి కిషోర్ గారు, గెల్లు శ్రీనివాస్ గారు, షమీపూర్ రాజు గారు, మరి అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో మన విద్యార్థులతోని రెండోది ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక 5 మంది ప్రతి జిల్లాకు వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ కార్యక్రమం చేసి మరి సరూర్ నగర్ డిక్లరేషన్ని అదే సరూర్ నగర్ ప్రాంతంలో మరి వచ్చే నెల ఆ డేట్ గిట్లా అన్నీ 30 తారీఖు నాడు ఆ పోస్టర్ గిట్లా అవన్నీ ఉంటాయి. కాబట్టి కొన్ని లక్షల మందితోని కార్యక్రమాలు, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఏది జరిగినా నిమ్మకి నేరెత్తినట్టు ఈరోజు చూస్తున్నాం. వరి ధాన్యం విషయంలో కానీ, మొక్కల విషయంలో కానీ. రెండోది ఫీల్డ్లోనేమో ఒక పద్ధతి ఉన్నది. 10 కేజీల తరుగు విషయంలో కానీ, గన్ని బ్యాగ్స్ లేకపోవడం కానీ, రెండోది కాంట్రాలు పెట్టడం కానీ, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం కానీ అక్కడ ఏం జరుగుతలేదు. కానీ ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తేనేమో అన్నీ మేము ఉంటామనే విధంగా మాట్లాడుతాం. కాబట్టి ఏ విషయంలో ఏ సబ్జెక్టు తీసుకున్నా చలనం లేదు ఈ యొక్క ప్రభుత్వానికి. కాబట్టి మరి యూత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి ఈ వేదిక ద్వారా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కూడా ఏ తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పడుతున్నారో, ఏ పిల్లలైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా మరి ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తూ ఉన్నాం. వచ్చే నెల డేటు ఈ 30 తారీఖు నాడు డిక్లేర్ చేస్తాం. ఆ వచ్చే నెల మాత్రం చలో సరూర్ నగర్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి
ఆ విద్యార్థులకు కానీ యువతరానికి కానీ మరి ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఇక్కడ బయట కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఏ పద్ధతిలో ఒత్తిడి చేయాలనో దాన్ని పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అదేవిధంగా ఓవర్సీస్ చదువుల విషయంలో కూడా చాలా చిన్న చూపుతో ఉన్నది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి తీసుకుంటే గురుకుల పాఠశాలల వరకు, ఇంజనీరింగ్ కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, అసలు ఈ దేశంలోనే అతి తక్కువ సమయంలో అద్భుతాలు చేసినటువంటి చరిత్ర మరి భారత రాష్ట్ర సమితి మరి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఉంది. కానీ ఇప్పుడేమో అద్భుతాలు లేవు. నిన్న మొన్న మీరు చూసిండ్రు, విద్యా కమిషన్ చైర్మన్ గారే రాజీనామా చేసినటువంటి పరిస్థితి. మాట్లాడితేనేమో మాటలు కోటలు దాటుతున్నాయి. మేము అది చేసేస్తున్నాము, ఇంటిగ్రేటెడ్ ఇది చేసేస్తున్నాం అని చెప్తుండ్రు. 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మేలుకోకపోతే తప్పకుండా ఆ జూన్ ఎండింగ్లో జరిగేటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి కన్నువిప్పు కలుగజేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఆ యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలని మరి అమలు చేయడానికి మరి తప్పకుండా మా పార్టీ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.